శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ ఎన్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. మనకి రేపటి నుంచి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అయిపోతుంది. శ్రావణ మంగళవారాలు, శ్రావణ సోమవారాలు, అలాగే శుక్రవారాలు, శనివారాలు, ఆదివారాలు చాలా పవిత్రమైన రోజులండి. అయితే మనకి ఈరోజు ఒక్కరోజే అవకాశం కదా. నాకైతే ముందే నేను చేసుకునేదాన్నండి ఈ బిజినెస్ స్టార్ట్ చేయకముందు అయితే నేను ఒక 10 డేస్ ముందే ఉండేదాన్ని అనమాట. కానీ ఇప్పుడు కొంచెం లేట్ అయిపోయిందనమాట. బిజినెస్ నేను స్టార్ట్ చేసిన ఆర్డర్స్ రావడం కొంచెం బిజీగా అవ్వడం వల్ల ఈరోజు అయితే నేను క్లీనింగ్ అన్నీ పెట్టుకున్నాను అనమాట. పూజా మందిరం ఈరోజు క్లీనింగ్ పెట్టుకున్నానండి. కొంతమంది అమావాస్య రోజు పెట్టుకోవచ్చు అక్క అని అడుగుతున్నారు. పర్వాలేదమ్మా, కొంతమందికి అమావాస్య కొంచెం పట్టింపు ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు అయితే చేయరు. మనకి ఎటువంటి నియమాలు ఉండవు. అమావాస్య రోజు పర్వాలేదు, అన్నీ శుభ్రం చేసుకోవచ్చు అంటే మా పంతులు బాబుకి అడిగి నేనైతే మీ అందరికీ తెలియజేస్తున్నాను. అమావాస్య రోజు కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. నేను కూడా ఈరోజు క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి. నా పూజా మందిరము ఎప్పుడూ క్లీన్గానే ఉంటుంది. ఎందుకంటే నేనైతే అన్ని నవరాత్రులన్నీ చేస్తూ ఉంటాను. 4 నవరాత్రులు చేస్తూ ఉంటాను కాబట్టి నవరాత్రులకి క్లీనింగ్ పెడుతూ ఉంటానన్నమాట. మొన్నే నేను వారాహి నవరాత్రులకి మొత్తం పూజ గది అంతా శుభ్రం చేసుకొని నీట్గా పెట్టుకున్నాను. కానీ పెద్ద డస్ట్ ఏం లేదు. కానీ మనకి ఒక సర్టిఫికేషన్ ఉండాలి కదా. శ్రావణ మాసం మళ్ళీ అలా ఉండిపోయింది అనుకోండి, మనకి అదొకలాగా ఉంటుందన్నమాట. పెద్ద డస్ట్ ఏం లేదు, కానీ నేనైతే మళ్ళీ మొత్తం క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇగోండి, ఎప్పటి నుంచో నా దగ్గర ఉండే మారేడుకాయలు అయితే అలాగా నేను దాచిపెట్టుకుంటున్నాను అండి. మారేడుకాయలు హోల్ చేసి అందులో విభూది పౌడర్ వేసి దేవుడి మూల పెట్టుకుంటే చాలా మంచిది. ఎక్కడికైనా క్యాంపులకి వెళ్తామనుకోండి, ఆ క్యాంపులకి వెళ్ళేటప్పుడు ఆ విభూది ధారణ చేస్తే చాలా మంచిది. రేపు మనకి అంటే రేపు వినాయక చవితికి వచ్చేటప్పుడు ఎక్కువగా మారేడుకాయలు మార్కెట్లోకి వస్తాయి కదండి. అలాగే వినాయకుడి దగ్గర కూడా పెడతాము. చాలామంది తెలియక మారేడుకాయ గంగలో కలిపేస్తారండి. మీరు ఇప్పటి నుంచి గంగలో కలపొద్దు. మీరు చక్కగా ఎండబెట్టుకొని పూజా మందిరంలో పెట్టుకోండి. చాలా చాలా మంచిది. ఓకేనా? నేను ఎప్పటి నుంచో అప్పుడప్పుడు నాకు వినాయక చవితికి కొంచెం పెద్దవే నేను ఎంచుకుంటున్నాను అనమాట. అవి తెచ్చుకొని నేను ఉంచుకుంటున్నాను అనమాట. ఇవి కూడా మారేడుకాయలే. మొత్తం నేను మా అమ్మాలకు ఒకటి ఇచ్చాను. నా దగ్గర ఒక 5, 6 ఉన్నాయండి. నాకు చాలా ఇష్టం అనమాట ఇలా మారేడుకాయలు ఉంచుకొని హోల్ చేసుకొని పెట్టుకోవడం అనమాట. అందులో విభూది వేసుకొని పెడతాను. కారులో కూడా ఒకటి పెట్టేశాను అనమాట. నాకు ఇష్టం అనమాట అలాగా. మారేడుకాయ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కదండి. అలాగే శివుడికి ఎంతో ఇష్టమైన మారేడుకాయ. ఈ 2 కాయలు అయితే ఒక 6-7 సంవత్సరాల నుంచి అయితే నా దగ్గర ఉన్నాయండి. అలా కవర్లో విభూది వేసి ఉంచేదాన్ని, దానికి హోల్ చేయలేదనమాట. ఇగోండి, మామూలుగా పై ఇవన్నీ తీసేస్తున్నానండి. ఇవి మొన్నే అన్నీ సర్ది పెట్టుకున్నాను. అయితే ఇక్కడ నేను కొన్ని ప్లాస్టిక్ బాక్సెస్ అయితే కొనుక్కోవాలండి. కొంచెం ఇప్పుడు టైం లేక ప్లాస్టిక్ బాక్స్ ఏమీ కొనుక్కోలేదనమాట. ఇవి నేను కుంకుమ అనమాట. మనకి వారాహి నవరాత్రులకి, అలాగే లలిత అమ్మవారు నవరాత్రులకి ఇవన్నీ నేను కుంకుమ పూజ చేసుకునేవి ఇలా కాఫీ జార్లు వస్తాయి కదండి, అందులో పెట్టుకొని స్టోర్ చేసుకుంటున్నాను. ఎవరికైనా వచ్చేటప్పుడు వాళ్ళకి బొట్టు పెట్టడం కానీ నేను రెగ్యులర్గా బొట్టులో చేస్తానన్నమాట. అందులో కొంచెం పచ్చకర్పూరం వేసుకుంటే మనకు స్టోర్ ఉంటుంది, పురుగు పట్టదు. ఇగోండి, నా దగ్గర మంగళకరమైన వస్తువులు నేను అప్పుడప్పుడు కొనుక్కున్నామన్నమాట. ఇగో గోమతి చక్రాలు, గవ్వలు అయితే నా దగ్గర ఒక 50 వరకు ఉంటాయండి. మీకు అదే చెప్తున్నాను. ఒక్కసారి కొనుక్కుంటే మనకి మంచి అంటే మంచిగా ఒకసారి కొనుక్కొని పెట్టుకున్నాం అనుకోండి పూజ గదిలో, అది పోవన్నమాట. నాకు అవి ఎప్పటి నుంచో శ్రీకాకుళంలో ఉండేప్పటి నుంచే నాకు అలవాటు అనమాట. ఆ మంగళకరమైన వస్తువులన్నీ నేను దాచుకొని ఇలా నా శ్రావణ మాసంకి అమ్మవారికి అష్టోత్తరాలు, అలాగే మార్గశిర లక్ష్మి వారంకి అష్టోత్తరాలకి నేను ఉపయోగిస్తాను. అలాగే హారతులకు కూడా ఇస్తానన్నమాట. ఇగోండి, చూసారా అసలు ఏ డస్ట్ అన్నది ఉండదు. ఎందుకంటే మొన్నే నేను క్లీన్ చేశానండి వారాహి నవరాత్రులకి. అప్పుడు కూడా పెద్దగా ఏమీ లేదు, కానీ మరొక్కసారి అన్నీ నీట్గా పెట్టి మళ్ళీ పెడుతున్నాను అనమాట. మళ్ళీ నేను చిన్న చిన్న బాక్సెస్, ప్లాస్టిక్ బాక్సెస్ కొనుక్కొని అన్నీ ఒక పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇగోండి, నేను లాస్ట్ ఇయర్ శ్రావణ మాసంలో తిరుపతి నుండి వచ్చిన తర్వాత 7 శనివారం వ్రతం అనేది స్టార్ట్
స్టార్ట్ చేశానండి ఆ ముడుపు అనేది అలా పెట్టాను. అయితే ఇంకొక విషయం మీ అందరికీ చెప్పాలండి. ఎప్పుడైనా చిల్లర పైసలు మీరు ఒక మూటలాగా కట్టి దేవుడి మందిరంలో పెట్టుకుంటే చాలా మంచిదండి. నా దగ్గర చాలా చిల్లర ఉందనమాట. నాకు చాలా ఇష్టం చిల్లర డబ్బులు ఇంట్లో ఉంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమంట. ఇగోండి మారేడుకాయలు చూసారా 2 హోల్ చేసుకున్నవి అవన్నీ పెట్టాను. అలాగే ఇగోండి పుట్టమొన్నండి. ప్రతి వారం నేను పుట్టమొన్నతో లింగం తయారు చేస్తానని ఫస్ట్ మా తమ్ముడు పంపించిన పుట్టమొన్ను, చామరం ఇవన్నీ ఉపయోగించినవన్నీ ఇదంతా చిల్లరేనండి. ఈ మూటతో లడ్డు మూట అనమాట. తిరుపతి నుంచి లడ్డు తెచ్చుకుంటాం కదండి, ఆ కవర్లో నేను పెట్టుకున్నాను విభూది అన్నీ నాకు అందుబాటులో ఉన్నవన్నీ ఇందులో పెట్టుకుంటున్నాను అనమాట. ఇగోండి ఇది కూడా చిల్లర. ఈ మధ్యన మా వారైతే ఆ చిల్లర ఇచ్చారనమాట. ఎందుకంటే ప్రతి ఇయర్ కొత్త చిల్లరతో నేను అమ్మవారికి అష్టోత్తరాలు చేసుకుంటున్నాను అనమాట. ఇగోండి ఇది కాశీ గంగ. ఆ తర్వాత మనము సామాన్లు అన్నీ క్లీన్ చేసుకుంటాం కదండి, వెండి సామాన్లు అవన్నీ అనమాట. ఇవన్నీ నేను దగ్గరలో పెట్టుకుంటున్నాను. పూజా మందిరంలో ఏటి అవసరమో అదే నేను ఉంచుకుంటున్నాను అనమాట. మీరు కూడా చాలా వరకు పూజా మందిరము హంగామా చేసుకోకండి. మనకి ఏది అవసరమో అదే ఉంచుకోవాలన్నమాట. ఓకేనా? ఇగోండి ఈ మారేడుకాయలు చూసారా ఇలా హోల్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. అసలు ఎంత ఇష్టమో నాకు మారేడుకాయలు అంటే. ఇవన్నీ నేను వినాయక చవితికి స్టోర్ చేసుకున్నవండి. అప్పుడే దొరుకుతాయి అనమాట. అప్పుడే ఒక 2-3 కొనుక్కొని ఉంచుకుంటున్నాను అనమాట. చూడండి అమ్మవారి ఫేసు ఎంత డల్ అయిపోయిందో. ఇవన్నీ క్లీన్ చేయాలండి. క్లీన్ చేసేసిన తర్వాత మీకు నేను శ్రీకాకుళంలో ఉండేటప్పుడు ఆ వెండిది కొనుక్కున్నానండి. నాకు 2500 పడింది అప్పుడు. ఇప్పుడైతే చాలా కాస్ట్ అయిపోయి ఉంటుంది. ఓకేనా? ఆ తర్వాత ఇగోండి పునుగు. నేను ఎప్పటి నుంచో పునుగు వాడుతానండి. పునుగుతో పాటు ఇక్కడ చూసారా చిన్న చిన్నగా ఉన్నాయి అవన్నీ తులసి మనకి వాడిపోయిన తర్వాత వెండిపోయిన తర్వాత తులసి దళాలండి అవి. దాంతో మీకు వీడియో చేసి పెట్టాలని అలా పెట్టానమాట. మర్చిపోతున్నాను రోజువారీ వీడియో చేయాలని. అవి ఏకాదశి రోజు అలాగే కృష్ణాష్టమికి నేను తులసి హారతి అనేది ఇస్తానన్నమాట. ఇక్కడ కొంతమంది నాకు ఎక్కువగా విష్ణుమూర్తికి కొలిసిన వాళ్ళు అంటే సారీ అండి, నేను అప్పుడప్పుడు గోశాలకి వెళ్తూ ఉంటానండి. గోశాల దగ్గర ఒక పంతులు గారు నాకు చెప్పారనమాట, ఇలా హారతి ఇవ్వమ్మ గోవర్ధన్ హారతి అనే ఏదో అంటారనమాట దానికి. అప్పటి నుంచి నేను హారతి ఇస్తాను, కానీ ఎప్పుడు నేను మీకు చెప్పలేదు, చెప్తాననుకొని చెప్పలేదనమాట. ఇదిగోండి పునుగు. ఇది వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అండి. ఇది ఏం చేయాలంటే బొట్టు పెట్టాలన్నమాట. అంటే మనము ఇది వెంకటేశ్వర స్వామికి పటాలకి మనం పెట్టేటప్పుడు కొంచెం కుంకుమలో కలిపి పెడితే మంచి సువాసన వస్తుంది. చూసారా నేను ఎప్పటి నుంచో పునుగు వాడుతానన్నమాట. ఇక్కడ యాలకి పళ్ళు మాల కూడా ఎప్పుడో వరలక్ష్మి వ్రతంకో శుక్రవారం ఎప్పుడో అమ్మవారికి వేసినట్టుకున్నాను. అది పూజా మందిరంలో ఉండిపోయిందండి. అది తర్వాత మనము ఎక్కడైనా హోమాలు అవుతాయి కదండి, హోమంలో వేసిస్తే సరిపోతుంది. ఇగోండి గుగ్గిలం, దశంగం పౌడరు ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటున్నాను అనమాట. అందుబాటులో నైవేద్యాలకి సరిపడినవి, నైవేద్యాలకు పెట్టిన అన్ని అమ్మవారికి సంబంధించినవి, ఇలా శివ పూజకి సంబంధించినవన్నీ దగ్గరలో పెట్టుకుంటున్నాను అనమాట. పెద్దగా నాకైతే పూజా రూమ్లో ఎక్కువగా హంగామా ఏం చేయనండి. నాకు ఏది అవసరమో అదే నేను కొనుక్కుంటున్నాను అనమాట. ఆ తర్వాత ఒత్తులు, ఆ తర్వాత ఆయిల్ ప్యాకెట్టు, ఆయిల్ అవన్నీ అయితే వేరే దగ్గర నేను బయట పెడతానమాట. పూజా మందిరంలో పెట్టను. అవేంటంటే కొంచెం అంటే జిడ్డు పట్టేస్తుంది మళ్ళీ అని నేను బయటే పెడతానమాట ఒక బ్యాగులో పెట్టి. మళ్ళీ ఆయిల్ లోపల పెట్టామనుకోండి మళ్ళీ ఒలికిపోయినా అవన్నీ కొంచెం ఖరాబ్ అయిపోద్ది కదా, వుడ్ వర్క్ చేసుకున్నాం కదా నీట్గాని. నేను ఆయిల్ ఇలాంటివన్నీ పెట్టనండి. ఆయిల్, ఒత్తులు ఇవన్నీ బయటే పెడతానమాట. ఏవైతే మనకి ఇంపార్టెంటో లోపల పెడతానమాట. ఇగోండి ఈ బాక్స్ మొత్తం లోపలంతా నీట్గా సర్దేశానండి. సర్దేసిన తర్వాత పటాలన్నీ బయట పెట్టానండి. నేను మార్నింగ్ తొందరగా లేచి చక్కగా స్నానం చేసిన తర్వాత టిఫిన్ చేసి ఈ పని అయితే పట్టుకున్నానండి. 8 అయితే నేను 8:30 అయిపోయిందనమాట. మొత్తం పూజ గది అంతా క్లీన్ చేసేసరికి నాకు 11:30 అయిందనమాట. 11:30 అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ కాసేపు కూర్చొని కొంచెం ఏదో ఒకటి తిని అప్పుడు మళ్ళీ వంట చేశానండి. ఇగోండి మీకు అందరికీ తెలిసిందే, కొంచెం నేను పసుపు నీళ్ళు అంటే కొంచెం మనము పూజ గది క్లీనింగ్ చేసేటప్పుడు కొంచెం వాటర్లో పసుపు, అలాగే పచ్చకర్పూరం, అలాగే కల్లుప్పు, అలాగే
ఇంకేమేసాను, ఆవు పంచకమండి. గోమూత్రం వేసుకోవాలి, కాశీగంగ కూడా వేసుకోవాలి. కాశీగంగ కూడా స్కిప్ అయినట్టుగా ఉందండి, అది కూడా వేసాను. చక్కగా మనము నీట్గా మంచి దేవుడికి ఒక క్లాత్ పెట్టుకోండి, ఒక కర్చీప్ అయితే పెట్టుకోండి. వాడిన గుడ్లు మాత్రం చాలామంది ఇప్పుడు లింగులు నైటీలు మనం వాడేసినవి వాడుతూ ఉంటారనమాట. అలా ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దండి. అవి మనం వాడేసినవి అసలు మళ్ళీ మనము యూజ్ చేయకూడదనమాట. దేనికైనా సరే, వంటలకైనా సరే, కింద తుడ్డానికైనా, అంటే చిన్న చిన్న పిల్లలు ఉంటే పాసలు పోసేటప్పుడు గట్రా దానికి యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇలా మనము దేవుడి మందిరంకి కానీ కిచెన్కి కానీ వాడకూడదు. మనం కట్టిన గుడ్డలు చింపేసి వాడతారనమాట చాలామంది. అలా వాడొద్దండి. మార్కెట్లో చీప్ రకంవి మనకి కర్చీపులు ఉంటాయండి, అవి తెచ్చుకొని మనం ఒక 5-6 పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఫ్లోరింగ్ ఒకటి, ఆ తర్వాత పటాలకు ఒకటి, ఆ తర్వాత ఇలా మనం మొత్తం క్లీన్ చేస్తాం కదా, క్లీనింగ్ ఒకటి పెట్టుకోవాలి. నేను అలాగే ఒక 4-5 కర్చీపులు అయితే ఉంటాయండి నాకు. ఫ్లోరింగ్ ఒకటి, అలాగే పైన ఇలా స్వామివారికి తుడ్డానికి ఒకటి, ఇవన్నీ అద్దాలకి తుడుచుకోవడానికి, ఇవన్నీ ఒక్కొక్కటి 4-5 కర్చీపులు అయితే ఉంచుకుంటున్నాను అనమాట. ఇగోండి పూజా మందిరం అయితే నీట్గా అయితే నేను ఉంచుకుంటున్నాను అనమాట. ఇక్కడనే కాదండి, మనం కొత్త ఇల్లు కట్టి ఇలాగే కాదండి మెయింటైన్ చేయడం. నేను పూజ గది అనేది రెంట్ హౌస్లో ఉండేటప్పుడు కూడా నా పాత వీడియోస్ కూడా చూడండి. పూజ గది అనేది నేను ఇలాగే నీట్గా ఉంచుకుంటున్నాను అనమాట. పూజ గది, వంటగది చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ రెండిట్ల దగ్గరే మనకి లక్ష్మీ కటాక్షం అనేది వస్తుందన్నమాట. పూజ గది అయినా లక్ష్మీ కటాక్షం వస్తుంది, వంటగది కూడా మనం చాలా నీట్గా ఉంచుకోవాలన్నమాట, గలీజ్గా ఉంచుకోకూడదు. ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ టైల్స్ అవన్నీ నీట్గా తుడిచేస్తున్నానండి. ఎందుకంటే మనకి టైల్స్ మీద కొంచెం జిడ్డుగా ఉన్నప్పుడు నేను రోజువారీ ఒత్తుకుంటున్నాను అనమాట. కానీ కొంచెం ఈ పూజలు అయ్యేటప్పుడు కొంచెం లిక్విడ్స్ వేసి కొంచెం మళ్ళీ డీప్ క్లీనింగ్ అయితే చేసేస్తాను అనమాట. ఇవ్వండి, ఇప్పుడు వారాహి నవరాత్రులు మొన్న చేశాను కదా, కొంచెం పొగలాగా మనకి వైట్ టైల్స్ కదండి, కొంచెం పొగలాగా పట్టిందండి. ఆ తర్వాత ముందుగా మనము ఇవన్నీ ఉప్పు, పసుపు, ఆ తర్వాత ఇవన్నిటితోని క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ షాంపూ ఒకటి పట్టుకొని వెళ్ళి మళ్ళీ నీట్గా మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టుకొని వెళ్ళి క్లీన్ చేశాను. అప్పుడు కొంచెం షైనింగ్ అయితే వస్తుందన్నమాట పూజ గది. ఓకేనా. మన పూజ గది హైలైట్ హిట్ అండి. ఎందుకంటే పూజ గది అంటే చాలా ఇష్టం. మన సబ్స్క్రైబర్స్ అందరికి ఇష్టము. ఎక్కడెక్కడి నుంచో నాకు వాట్సాప్ అంటున్నాను, మెసేజ్లు చేస్తున్నారు హోమ్ టూర్లో, పూజ గది బాగుందమ్మా, బాగా కట్టించుకున్నారు అని. ఇగోండి మొత్తం క్లీనింగ్ అయితే చేసుకున్నాను. నా స్వామివారికి నేనే దిష్టి పెట్టేస్తాను అనమాట. పూజ గది అంతా అయిపోయిన తర్వాత కాసేపు అలాగా స్వామివారికి చూస్తాను. తండ్రి ఎంత బాగున్నారు తండ్రి అనుకుంటున్నాను అనమాట నేను. ఇగోండి గ్లాసెస్ అవన్నీ మీకు చూపించలేదు, ఇంకా లాంగ్ వీడియో అయిపోద్ది అని ఇవి కూడా నీట్గా క్లీన్ చేసేసాను అనమాట. ఇలా మనం అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే ఇవి బాగుంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం పసుపు చేతులతో కానీ ఆయిల్ చేతులతో కానీ పట్టేసామనుకోండి, నీట్గా కనిపించేస్తాయి అనమాట. ఇలాంటి డోర్లు చాలా మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే తొందరగా కూడా క్లీనింగ్ అయిపోద్దండి. ఓకేనా. ఇగోండి ఇక్కడ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మీ అందరికీ ఒక టిప్ చెప్తానమాట. ఇది రోజు ఆయిల్ అండి. ఇది మీకు వరలక్ష్మి వ్రతం కిట్లో 16 సోమవారం వ్రతం కిట్లో పెట్టాను కదండి, అదే నేను ఇది రోజు ఆయిల్ అనమాట. పునుగు ఆయిల్ పెట్టాను, రోజు ఆయిల్ పెట్టాను, తర్వాత కొన్ని ఆయిల్ పెట్టాను గుర్తులేదండి. ఇవి ఎలా యూజ్ చేస్తానంటే ఎక్కువగా నేను పూజా మందిరం అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇలా మొత్తం ఇలాగైతే స్ప్రెడ్ చేస్తానండి. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల ఆ రూమ్ అయితే మొత్తం మంచి స్మెల్ వస్తుందండి. జవ్వాది ఆయిల్ ఒకటి ఉంటుందండి, అది కూడా పెట్టాను కొంతమంది సిస్టర్స్కి. అది కూడా మనం పూజా మందిరంకి కానీ పూజ పీఠం తయారు చేసేటప్పుడు పీఠంకి క్లాత్ వేస్తాం కదా, ఆ క్లాత్ మీద కానీ ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలాగా కొంచెం రుద్దాల. అలా రుద్దితే మంచి స్మెల్ వస్తుంది. ఒక 2 రోజులు 3 రోజుల వరకు మంచి స్మెల్ వస్తుందండి. ఇగోండి మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇది అత్తర్తో, అంటే ఈ రోజు అత్తర్ అనమాట. ఇది రోజు అంటే అమ్మవారికి రోజు ఆయిల్ అంటే చాలా ఇష్టము. పునుగాయిల్ అయినా ఇష్టమే, అలాగే జావాదు ఆయిల్ అయినా చాలా ఇష్టము. ఇక్కడైతే మొత్తం స్వామివారికి మొత్తం లేపనంలాగా చేస్తున్నాను అనమాట. అలా చేస్తే ఎంత స్మెల్ ఎంత బాగుందో, ఆ పూజా మందిరం మొత్తం
మొత్తము ఆ రోజ్ స్మెల్ వచ్చిందండి నాకైతే. కాసేపు అలాగా అక్కడ ఉన్నాననమాట. ఇగోండి స్వామివారి పాదాలకి, ఆ తర్వాత కిందకి, ఆ తర్వాత మళ్ళీ టైల్స్ పైన ఒక క్లాత్ ఏస్తాను కదండీ! ఆ క్లాత్ మొత్తం నేను స్ప్రెడ్ చేసేస్తాననమాట. మూల మూలలు గూడా ఇలా స్ప్రెడ్ చేసేస్తాను. ఇలా చేయడం వల్ల మనకి పూజా మందిరం మంచి స్మెల్, మంచి సువాసన వస్తుందనమాట. అమ్మవారు ఎక్కడ శుచి, శుభ్రం ఉంటుందో అక్కడైతే అమ్మవారు నిలుచుంటారు. ఎక్కడైతే మనము వాకిళ్ళు తుడక, ముగ్గులు వేయక, పూజా మందిరం గజిబిజిగా ఉండి, పాచి బట్టలు ఉంచుకొని ఇలా ఉంచితే మనకి లక్ష్మీ కటాక్షం ఉండదనమాట. లక్ష్మీ కటాక్షం అంటే ఒక్క డబ్బే కాదండి, ఆరోగ్యంగా ఉండడం, ఇంట్లో తగువులు లేకపోవడం, అలాగే మనము అనుకున్న పని నెరవేరినట్టుగా ఉండడం, ఇలా ఇవన్నీ మనకి ఐశ్వర్యం లెక్కే వస్తాయండి. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే చేసుకున్నానండి. నాకైతే చాలా చాలా పాజిటివ్‌గా అనిపించింది. ఇది ఇలా చేసిన తర్వాత మీ అందరికీ ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఆయిల్ పెట్టాను కదండీ! కొంతమందికి ఐడియా ఉండదు కదా! మీరు ఈ వీడియో చూసి ఇంకా మీరు నేను పెట్టిన ఆయిలు పీట మీద, ఆ తర్వాత పూజ మందిరం క్లీనింగ్ చేసేటప్పుడు ఇలా మొత్తం స్ప్రెడ్ చేస్తే మంచి స్మెల్ వస్తది. ఒకసారి ట్రై చేయండి. ఎంత బావుంటుందో ఆ స్మెల్. ఓకేనా? ఇగోండి. దాంతో పాటు ఇది ఎప్పటినుంచో ఉందండి. ఇది ఎక్కడ తెచ్చారో గానీ మా వారు చాలా చాలా పెర్ఫ్యూమ్ అండి ఇది. చాలా చాలా మంచి స్మెల్ వస్తదండి. ఇది నేను పూజా మందిరం అంతా అయిపోయిన తర్వాత పాత వీడియోలు చూసిన వాళ్ళకి తెలుస్తది. పూజా మందిరం అంతా అయిపోయిన అంటే క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం ఇలా చిలకరిస్తాననమాట. ఒక్కొక్క డ్రాపు పడుతూ ఉంటాయనమాట. ఆ డ్రాప్ ఒక్కటి చాలండి, చాలా స్మెల్ అయితే వచ్చేస్తదనమాట. చాలా పూజా మందిరం డోర్లు తీయగానే మంచి స్మెల్ వస్తదనమాట. ఇదొకటి నేను ఎక్కువగా వాడతానండి. అది కొంచెమే ఉంది. దాని బ్రాండ్ కూడా నాకు తెలీదు. ఎప్పుడో మా సార్ తెచ్చారు. అది నేను యూజ్ చేయకుండా దేవుడి మందిరంలో బావుంది స్మెల్లు, దేవుడి మందిరంకి యూజ్ చేసుకుంటున్నాను అది అందులో పెట్టేశాను. ఇగోండి అమ్మవారి ఫేస్ చూసారా? అప్పుడు చూసారా ఎలాగున్నాయో? ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఇగోండి పటాలన్నీ శుభ్రం చేసి పక్కన పెట్టేశానండి. ఇగోండి ఇక్కడ అమ్మవారు ఫేస్ నీట్‌గా క్లీన్ చేసేసానండి. ఆ తర్వాత చూసారా అమ్మవారు ఎంత కళగా ఉన్నారో. ఆ తర్వాత అయ్యవారివి, ఆ తర్వాత కామాక్షి దీపము, వెండి సామాన్లు అన్నీ ఇందులో క్లీన్ చేసుకున్నాను. గణేష్ బొమ్మ, ఆ తర్వాత చిన్నది వరలక్ష్మి వ్రతం లక్ష్మీ ఐడలు, ఆ తర్వాత వెండి పువ్వులు, ఇవన్నీ గోమాత అన్నీ క్లీన్ చేసుకున్నానండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేసిన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః.